Hello everyone, welcome to Ekamais Academy. Today is 26th February 2025. आज महादिन महापवित्र दिन शिवरात्रि है. So despite of being Shivaratri, we are continuing our legacy of discussions. Important articles ni నేర్పించడంలో we are not going to give any break. Let it be Shivaratri, let it be Ugadi, let it be Ramzan. మనం నేర్చుకునే ప్రాసెస్లో any ritual day is also very important for us. So we are coming up with one particular article today which is very interesting, and ఇది చాలా తక్కువ మందికి ఈ కంటెంట్ గురించి ఐడియా ఉందండి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంపీరియలిజం, చాలా మంది కొలోనియలిజంని ఇంపీరియలిజంని ఒకటే అంటారు, బట్ ఇంపీరియలిజం ఇస్ ద థాట్ విచ్ విల్ లీడ్ టు కొలోనియలిజం. సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద basic definition of colonialism and imperialism. If any external state in other territory, if they set up their particular establishment, దాన్ని colonialism అంటాం. దాని ప్రకారంగా కాలనీస్ అరైజ్ అవుతాయి. ఇంపీరియలిజం అనేది థాట్ ప్రాసెస్, ఎయిదర్ త్రూ ద thinking process to make up the colonies or through military action or any force means మనం colonialism చేస్తే దాన్ని ఇంపీరియలిజం సెగ్మెంట్ అంటాం. క్లియర్? సో ఈ పిక్చర్ చూస్తుంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది ద న్యూ ఏజ్ ఆఫ్ ఇంపీరియలిజం విచ్ ఇస్ ఆన్ ద రో. మనకి ఇప్పుడున్న ఇంపీరియలిజం సెగ్మెంట్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ జరుగుతాయి అండ్ ఇండియాకి దాని మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. So as it is, this is our sequel which we are going to discuss today. ఇంట్రడక్షన్ చూద్దాం, అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉందనేది. హిస్టారికల్ ఫౌండేషన్స్ ఆఫ్ వరల్డ్ ఆర్డర్ ఏంటి అనేది చూద్దాం. ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్ ఏంటి, మైట్ ఓవర్ రైట్. ట్రంప్ డిస్రప్షన్ ఆఫ్ గ్లోబల్ నార్మ్స్, ఈ ట్రంప్ రావడం వల్ల ఈ గ్లోబల్ నార్మ్స్లో కానీ గ్లోబల్ అగ్రిమెంట్స్లో కానీ ఎలా డిస్రప్షన్స్ వస్తున్నాయి. యుఎస్ రష్యా రాప్రోచ్మెంట్ అండ్ యుక్రెయిన్ క్రైసిస్, దీనికి యుఎస్ ఎలా యుక్రెయిన్ క్రైసిస్ని చూస్తుంది, రష్యా ఎట్లా చూస్తుంది. రిసర్జెన్స్ ఆఫ్ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, implication for India and the region, and the question of the day. First comes the introduction. The post World War II rules ఏవైతే ఉన్నాయో they are based on international order. ఇవి they are weakening as the US shifts from మనకు పోస్ట్ వరల్డ్ వార్ 1945 నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేసుకుంటే కొన్ని వరల్డ్ ఆర్డర్ సెట్ చేసి ఉంది సార్, ఇంటర్నేషనల్ ఆర్డర్. ఆ నార్మ్స్ ప్రకారంగానే వెళ్ళాలని. బట్ యాజ్ ద US shifts away from the foundational principles, ఎస్పెషల్లీ అండర్ ద సెకండ్ ట్రంప్ ప్రెసిడెన్సీ, అతను గ్లోబల్ నార్మ్స్కి స్టిక్ అవ్వకుండా ఏదైతే అన్ని అగ్రిమెంట్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం, డిఫరెన్సియేషన్స్ ఇన్ ట్రేడ్ టారిఫ్ పెట్టడం, ప్యూర్ నేషనలిస్ట్గా బిహేవ్ చేయడం, అతనికి అవకాశం వచ్చిన దగ్గర యూటిలైజ్ చేసుకోవడం, ఇట్లా గ్లోబల్ ఆర్డర్ని డిస్రప్ట్ చేసే ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నాడండి సెకండ్ ఎలక్షన్లో, సెకండ్ విన్నింగ్ ఆఫ్ ప్రెసిడెంటీ టర్మ్లో. సో దానివల్ల దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఇంప్లికేషన్ అక్రాస్ ద వరల్డ్ ఆర్డర్. ఒకవేళ మనం వరల్డ్ ఆర్డర్ చూస్తే హిస్టారికల్ ఫౌండేషన్స్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ హిస్టారికల్ ఫౌండేషన్ వచ్చేసి ఈ వరల్డ్ వార్ టైంలో జరిగిందండి. 1941 నుంచి 45 మధ్యలో యుఎస్, యూకే, సోవియట్ యూనియన్ అండ్ చైనా కాన్సెప్షలైజ్ ద సిస్టమ్ ఆఫ్ కలెక్టివ్ సెక్యూరిటీ నోన్ యాజ్ 4 policemen. ఈ పర్టికులర్ సెగ్మెంట్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు సార్ ఈ యూకే, యుఎస్, సోవియట్ యూనియన్ అండ్ చైనా వీళ్ళు ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చారు. అదేంటంటే కలెక్టివ్ సెక్యూరిటీ నోన్ యాజ్ 4 policemen అనే సిస్టమ్. అది 1945కి వచ్చేసరికి యాక్సెప్టెన్స్లోకి వచ్చింది. వేర్ ది పర్టిక్యులర్ సెగ్మెంట్లోకి ఫ్రాన్స్ని యాడ్ చేసి స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వేర్ యాక్సెప్టెడ్ లైక్ సోవియట్ కంట్రోల్ ఓవర్ ఈస్టర్న్ యూరోప్. ఇది 1945 యొక్క ముఖ చిత్రం సార్. దాంట్లో యాల్టా కాన్ఫరెన్స్లో ఈ ఫ్రాన్స్ని యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి పోస్ట్ వరల్డ్ వార్లో స్టెబిలిటీ ఆర్డర్ని తీసుకొచ్చారు. ఇన్స్టిట్యూషన్స్ లైక్ యుఎన్ని క్రియేట్ చేశారు. బ్రిటన్ వుడ్ ఫాస్టర్స్ అంటే IMF అండ్ వరల్డ్ బ్యాంక్ సెగ్మెంట్స్ని తీసుకొని వచ్చారు. అది ప్రిడిక్టబుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ రిస్ట్రైన్ అన్చెక్డ్ అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది. మీరు 1945 తర్వాత చూస్తే వరల్డ్లో మ్యాక్సిమం పొలిటికల్ స్టెబిలైజేషన్ జరిగింది సార్. ఒక కంట్రీకి మధ్య యుద్ధాలు జరిగి ఉండొచ్చు, కానీ దాంట్లో గ్లోబల్
సెగ్మెంటల్ ఇంట్రడక్షన్ ఆర్ దాని ఇంటర్ఫియరెన్స్ అనేది బాగా తగ్గింది. అంటే ఒక రెండు దేశాలు కొట్టుకున్నప్పుడు మొత్తం వరల్డ్ మీద ఇంపాక్ట్ జరగడం అనేది ఇట్స్ ఎ నాన్ సెన్స్ థింగ్. దట్స్ వై నాన్ ఇంటర్ఫియరెన్స్ పాలసీస్ కానీ లేకపోతే నాన్ ఇంటర్వెన్షన్ ఇన్ టు ద అదర్స్ ఫారెన్ పాలసీ మ్యాటర్స్ కానీ ఎక్కువ గ్లోబల్ ఆర్డర్ సిస్టంలో ఫాలో అయింది. కానీ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న కొత్త విధి విధానాల వల్ల మనకి ఇంపాక్ట్ అనేది ఇంకా వెరైటీ ఫామ్స్లో దారి తీసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూస్ జరిగేటప్పుడు కూడా చాలామంది వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందని చెప్పారు. అట్లాగే ట్రంప్ వచ్చినాక ఇంక ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మోర్ ట్రిగ్గర్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్ మైట్ ఓవర్ రైట్. ఇప్పుడు చూస్తే మనకి మల్టీలాటరలిజం అనేది ఏదైతే ఉందో అది వీకెన్ అవుతా ఉంది సార్. ఇప్పుడున్న కాన్సెప్ట్లో గ్లోబల్ కోఆపరేషన్ గివ్స్ వే టు కాంపిటేటివ్ పవర్ స్ట్రగుల్స్. ముందున్న మల్టీలాటరలిజం సెగ్మెంట్ ఏదైతే 1945 ఆర్డర్ నుంచి 2025 ఆర్ 2020 వరకు చూసిన లాటరలిజం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ మల్టీ ఆర్డర్ ఏదైతే ఉందో అది యూనిపోలార్ వరల్డ్ గా మళ్ళీ బైపోలార్ వరల్డ్ నుంచి యూనిపోలార్ వరల్డ్ గా, ఫస్ట్ యూనిపోలార్ వరల్డ్ అంటే తర్వాత బైపోలార్, తర్వాత మల్టీపోలార్ వరల్డ్ వచ్చింది. ఇప్పుడు ఆ పర్టికులర్ మల్టీపోలార్ వరల్డ్ మళ్ళీ వీకెన్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఇప్పుడు పర్టికులర్ ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్ లో తీసుకుంటే. అలాంగ్ విత్ దట్ రైజ్ ఆఫ్ కోర్సియన్ అండ్ ఎక్స్పాన్షనిజం. అంటే నేషన్స్ ప్రయారిటైజ్ టెరిటోరియల్ అంబిషన్స్ అండ్ ఎకనామిక్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓవర్ కలెక్టివ్ గవర్నెన్స్. సో మనకి ఒక కొయిషన్ అనేది జరుగుతూ ఉంది సార్. దీంట్లో ఆర్ సైలెంట్ కొయిషన్ అంటాం దీన్ని. ఈ పర్టికులర్ కొయిషన్లో ఇండివిజువలిస్టిక్, ఇప్పుడు ట్రంప్ చేస్తాను చూడండి, అమెరికా బాగుపడాలి మిగతా వాళ్ళ సంగతి నాకు సంబంధం లేదు అనే బిహేవియరల్ యాటిట్యూడ్ వల్ల అమెరికా ఎర్లియర్ ఏ కంట్రీస్ నుంచి అయితే అడ్వాంటేజెస్ పొందిందో ఆ కంట్రీస్ ఏవైతే అమెరికా మీద రిలే అవుతున్నారో వాటి పరిస్థితి ఆలోచించట్లేదు. అమెరికా ఓన్లీ వాంట్స్ టు ఫోకస్ అపాన్ ఇట్స్ సింగిల్ ఎలిమెంట్, దట్ ఈస్ ప్యూర్ నేషనలిజం. సో ఇప్పుడు మల్టీలాటరలిజం వీక్ అయింది అండ్ రైజ్ ఆఫ్ కొయిషన్ అండ్ ఎక్స్పాన్షనిజం అనేది స్టార్ట్ అవుతూ వస్తుంది. అలాంగ్ విత్ దట్ ట్రంప్స్ డిస్రప్షన్ ఆఫ్ గ్లోబల్ నార్మ్స్. మీరు చూస్తే ఈ ట్రంప్కి మరి క్రాక్ ఎక్కిందా లేకపోతే ఏంటి అనేది ఆయన వే ఆఫ్ అప్రోచ్లో చూస్తే బాగానే అనిపిస్తుంది. కానీ వరల్డ్ ఆర్డర్లో తీసుకుంటే ఇట్ ఈస్ అపీరింగ్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. మనకి ట్రంప్ చూడండి ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఎగ్జిట్ కొట్టిండు. ఆల్రెడీ క్యోటో ప్రోటోకాల్ను అసలు సైనే చేయలేదు యుఎస్ఏ. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటికి రావడంతో పాటు WHO నుంచి విత్డ్రా అయ్యి అండ్ రీకన్సిడర్డ్ యుఎస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ ట్రీటీస్. వేర్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో మీరు చూస్తే కొంచెం లిబరల్ ఆర్డర్ మెయింటైన్ అయింది సార్. డిస్పైట్ అమెరికా మైట్ నాట్ రీచ్ ఆర్ అచీవ్ దీస్ పర్టిక్యులర్ గ్లోబల్ టార్గెట్స్, బైడెన్ హ్యాస్ బీన్ ప్రెజెంట్ ఇన్ ద అగ్రిమెంట్ బికాస్ it is the developed countries of US and UK who were responsible for this particular situation of global warming. మరి అట్లాంటప్పుడు మీరు అట్లాంటి అగ్రిమెంట్స్ నుంచి బయటికి వస్తే మీకు అవసరం ఉన్నంత వరకు వాడేసుకొని ఎన్వైర్న్మెంట్ని డిగ్రేడ్ చేసి ఇప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి తప్పుకుంటున్నట్టు. సింప్లీ బ్రిటిషర్స్ ఏదైతే కలోనియల్ ఎక్స్పాన్షన్ ఇండియాలో చేశారో, ఏవైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయో ఎప్పుడైతే తప్పుకున్నారో అట్లాగే అమెరికా కూడా గ్లోబల్ ఆర్డర్లో ఏదైతే పాసిబిలిటీ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే స్టేచర్ వస్తుందో, ఇప్పుడు WHOలో చూడండి అమెరికా షుడ్ బి యాక్టింగ్ లైక్ ఏ బిగ్ బ్రదర్ బట్ ఇట్ హ్యాస్ ఎగ్జిట్ from that particular WHO. and Paris agreement చూడండి it has exit, అసలు క్యోటో ప్రోటోకాల్ అనేది సైనే చేయలేదు. సో ఈ ట్రంప్ అనే వ్యక్తి యొక్క మైండ్ సెట్ వల్ల ఈ గ్లోబల్ నార్మ్స్ అనేవి డిస్టర్బ్ అవుతా ఉన్నాయి, ఇది ఒకటి. అండ్ ఎకనామిక్ డిస్రప్షన్స్. ట్రంప్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇంపోజ్డ్ యూనిలేటరల్ టారిఫ్స్ డీస్టెబిలైజింగ్ గ్లోబల్ ట్రేడ్ నార్మ్స్. గ్లోబల్ ట్రేడ్ నార్మ్స్ ఉన్నాయి సార్. WTO ప్రకారంగా కొన్ని ట్రేడ్ నార్మ్స్ ఉంటాయి. ఆ ట్రేడ్ నార్మ్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి యూనిలేటరల్ టారిఫ్స్ని తీసుకొని వచ్చాడు. అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి సంబంధించిన టారిఫ్, USA ఇండియా, USA ఆఫ్ఘనిస్తాన్, USA ఆస్ట్రేలియా, USA సౌత్ ఆఫ్రికా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా టారిఫ్. సింప్లీ లాజిక్ ఏం వాడుతున్నాడు ట్రంప్ ఇక్కడ అంటే, ఏదైతే గుడ్ ఫర్ గుడ్ బ్యాడ్ ఫర్ బ్యాడ్ టిట్ ఫర్ టాట్ అన్నట్టు అమెరికా ఈ ట్రేడ్ నార్మ్స్ ని డిస్టార్ట్ చేస్తూ వాళ్ళ యొక్క ఓన్ ట్రేడ్ టారిఫ్ రేట్ సిస్టమ్ ని డెవలప్ చేసుకుంటా ఉంది. దీనివల్ల గ్లోబల్ డిసార్డర్ ఇన్ ద ఎకనామిక్ స్టెబిలిటీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది.
ఇంకోటి, యాజ్ నేను ఎప్పుడు ట్రంప్ని అంటానే ఉంటాను, ప్యూర్ నేషనలిస్ట్ అని. అతని యొక్క నేషనలిస్ట్ పాలసీ చూస్తే షిఫ్టెడ్ యుఎస్ ఫోకస్ టువర్డ్స్ హెమిస్ఫియరిక్ డామినెన్స్ గోయింగ్ అవే ఫ్రమ్ ద గ్లోబల్ లీడర్షిప్. సో ప్యూర్ నేషనలిజం మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి ట్రంప్ యాటిట్యూడ్ వల్ల గ్లోబల్ నార్మ్స్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ ఆ మల్టీపోలార్ వరల్డ్ అనేది వెళ్ళిపోయి బైపోలార్కి మళ్ళీ ఇప్పుడు చూడండి బ్లాక్స్గా విడిపోతూ ఉన్నాయి. క్లియర్. ఇప్పుడు రష్యా ఏమంటది, ఈ యుఎస్ ఇట్లానే బిహేవ్ చేస్తూ ఉంది, మనం ఏషియా యాజ్ ఎ బ్లాక్ డెవలప్ అవ్వాలంటుంది. ఆబ్వియస్లీ రష్యా తన యొక్క మెయిన్ ఇంటెన్షన్, తనకు ఒక పర్సనల్ ఇంటెన్షన్ ఉండొచ్చు, కానీ మనం బ్లాక్గా విడిపోదాం. సౌత్ ఏషియా ఏమంటది, మనం సార్క్ని స్ట్రాంగ్ చేద్దామంటది. బ్రిక్స్ నేషన్, మనం బ్రిక్స్ని స్ట్రాంగ్ చేసుకుందామంటది. G20 ఏమంటే G20 స్ట్రాంగ్ చేద్దాం, V7. అట్లా ఒక్కొక్క బ్లాక్ బైపోలార్ బ్లాక్గా విడిపోతుంది. లేటర్ ఆన్ ఈ బైపోలార్ బ్లాక్ కూడా ఫర్దర్ వెళ్ళినాక ఏమైంది సార్, మళ్ళీ యూనిపోలార్ వరల్డ్ సిస్టమ్గా మారిపోతుంది. అందుకే ఈ ట్రంప్ యొక్క డెసిషన్స్ అమెరికన్స్ కి కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ వరల్డ్ ఆర్డర్ కి దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్రప్షన్ యాజ్ సచ్. అండ్ యుఎస్ రష్యా అప్రోచ్మెంట్ అండ్ ద యుక్రెయిన్ క్రైసిస్ చూస్తే పీస్ టాక్స్ వితౌట్ యుక్రెయిన్, ట్రంప్ బైపాస్డ్ కీవ్ ఇన్ నెగోషియేషన్స్ కాలింగ్ జెలెన్స్కీ ఎ డిక్టేటర్. సో ఈ ట్రంప్ ఈ పర్టిక్యులర్ యుక్రెయిన్ సెగ్మెంట్లో ఏదైతే డిస్కషన్స్ చేస్తున్నాడో అండ్ జెలెన్స్కీని డిక్టేటర్ అని ఎప్పుడైతే అన్నాడో, ఈ నెగోషియేషన్స్లో దీన్ని ఎప్పుడైతే పక్కన పెట్టేశాడో, అతనికి సంబంధం లేనట్టే ఉంటున్నాడు సార్. క్లియర్. ఈ సెగ్మెంట్లో. అండ్ కన్సెషన్స్ టు రష్యా, అగ్రీడ్ టు రష్యాస్ డిమాండ్స్ బేరింగ్ నాటో ట్రూప్స్ ఫ్రమ్ యుక్రెయిన్. రష్యా ఆల్రెడీ చెప్పింది సార్, యుక్రెయిన్కి అసలు నాటోకి ఏం సంబంధం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి యుక్రెయిన్కి ఏం సంబంధం. ఎర్లియర్ బైడెన్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సార్, నాటో మెంబర్షిప్ యుక్రెయిన్కి ఇస్తా అని గొడవ, అండ్ యుక్రెయిన్ యాక్సెప్టెడ్ ఇట్, నన్ను నాటో మెంబర్షిప్ తీసుకుంటాను. అసలు నీకు ఎట్లాంటి క్వశ్చన్కి ఏం సంబంధం ఉంది? పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈస్ సింప్లీ లైక్ అమెరికాస్ పాలసీ టు హ్యావ్ ద ఫుట్ ఫాల్ ఆర్ ద ఫుట్ ఫ్రంట్ ఎట్ ద రష్యాస్ బార్డర్. అప్పుడు అమెరికాస్ డామినేస్ కనిపిస్తుంది. ఇది బైడెన్ యొక్క అప్రోచ్ ఉండే. కాకపోతే ఇప్పుడు మరి మన ట్రంప్ ఏమనుకుంటున్నాడో తెలియదు, కానీ రష్యా డిమాండ్ ఏదైతే బేరింగ్ నాటో ట్రూప్స్ ఫ్రమ్ యుక్రెయిన్, అది అమెరికన్స్ హ్యావ్ అగ్రీడ్. అండ్ వీకెనింగ్ యూరోపియన్ సెక్యూరిటీ. ఆబ్వియస్లీ నాటో ఫోర్సెస్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతే ఆబ్వియస్లీ యూరోపియన్ సెక్యూరిటీ సిస్టమ్ డిస్టెబిలైజ్ అయింది. అంటే ఈ యుక్రెయిన్ క్రైసిస్ మీద ఎవరైతే బిగ్ బ్రదర్గా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పుకొని ఆ మెయిన్, ఇప్పుడు రష్యానే కల్పిట్ అనాలి మనం. రష్యా ఏదైతే యుక్రెయిన్లో చేస్తుందో దాన్ని అమెరికన్ మైండ్ సెట్ తో చూసి రష్యాని సపోర్ట్ చేస్తూ యుక్రెయిన్ ని బైపాస్ చేస్తూ మాట్లాడుతూ జెలెన్స్కీని రిటర్న్ డిక్టేటర్ అంటా ఉన్నాడు. సో ఆల్ దీస్ ఈవెంట్స్ విల్ మేక్ ద సిస్టమ్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ ద బైపోలార్ వరల్డ్. ఫస్ట్ బైపోలార్ వరల్డ్, తర్వాత మళ్ళీ యూనిపోలార్ వరల్డ్కి మారుతుందండి. అండ్ రిసర్జెన్స్ ఆఫ్ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఒకవేళ మీరు చూస్తే యుఎస్ఏ యొక్క స్ట్రాటజీ షిఫ్ట్ ఫోకసెస్ ఆన్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్ట్ ఏషియా రెడ్యూసింగ్ ఇట్స్ గ్లోబల్ ఫుట్ ప్రింట్. ఇప్పుడు యుఎస్ఏ టోటల్ గ్లోబల్ ఇంపాక్ట్ మీద చూడట్లేదు సార్, ఓన్లీ వెస్టర్న్ హెమిస్ఫియర్ డామినెన్స్ చూస్తుంది అండ్ వెస్ట్ ఏషియా మీద డామినెన్స్ చూస్తుంది. వెస్టర్న్ హెమిస్ఫియర్, వెస్ట్ ఏషియా, మొత్తం గ్లోబల్ ఫుట్ ప్రింట్ ని దాన్ని చూపట్లేదు. ఎర్లియర్ యుఎస్ఏ యూస్ టు హ్యావ్ ఎ గ్లోబల్ ఫుట్ ప్రింట్, దాని యొక్క సే అన్ని కంట్రీస్ లో ఉండేది. కాకపోతే ఇప్పుడు ఓన్లీ వెస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ ఏషియన్ కంట్రీస్ మీద ఫోకస్ చేస్తుంది. దే ఆర్ లివింగ్ ద రెస్ట్ పారానమిక్ సిచ్యువేషన్స్. అండ్ రష్యాస్ ఎక్స్పాన్షనిస్ట్ గోల్ ఒకవేళ చూస్తే, ఇట్ గెయిన్స్ ఎ ఫ్రీయర్ హ్యాండ్ ఇన్ యూరోప్ సీకింగ్ టు రీక్లెయిమ్ ఇంపీరియల్ ఎరా టెరిటరీస్. ఇప్పుడు ఎప్పుడైతే నాటో ఫోర్సెస్ బ్యాక్ స్టెప్ వేస్తాయో అప్పుడు ఆబ్వియస్లీ రష్యాకు ఒక ఫ్రీ హ్యాండ్ దొరుకుతుంది సార్. ఆ ఈస్టర్న్ యూరోప్ ని ఏదైతే రష్యా కాంబినేషన్ లో వీళ్ళు పిలుస్తూ ఉంటారో దాని మీద రష్యా కమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రష్యాస్ ఎక్స్పాన్షనిస్ట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ఆల్ ద మెడియవలిస్టిక్ గోల్స్. ఏవైతే ఇంపీరియలిస్టిక్ గోల్స్, ఇప్పుడు బ్రిటిషర్స్ ఇండియాలో ఏం చేశారు సార్, బ్రిటిషర్స్ ఎక్స్పాన్షన్ పాలసీ. మరి బ్రిటిషర్స్ ఎక్స్పాన్షన్ పాలసీ చూస్తే త్రూ ద వార్స్ దే హ్యావ్ ఎక్స్పాండెడ్ ద టెరిటరీస్. Anglo Maratha war, first Anglo Portuguese, Anglo Dutch, Anglo French wars, Carnatic wars, Anglo Maratha wars, Anglo Mysore wars, and Anglo Sikh wars, wars with Nawab of Awadh, wars with Nawab of Bengal,
and participated and influenced certain infamous policies like subsidiary alliance system, doctrine of lapse. ఇవన్నీ తీసుకొచ్చి ఏదైతే ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ ని తీసుకొస్తా ఉన్నారో ఇప్పుడు రష్యా యొక్క యాటిట్యూడ్ కూడా ఏది చూస్తే అది దానికి కావాలంటుంది. సో రష్యా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ గోల్ ఏదైతే ఉందో దాని ఇన్ఫ్లుయెన్స్ పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే యుఎస్ఏ ఈ యొక్క స్ట్రాటజీ షిఫ్ట్ తీసుకోవడం వల్ల. అండ్ ఇవన్నీ తలదనుకుంటే చైనా యొక్క స్ట్రాటజిక్ మూవ్స్ విత్ యుఎస్ ప్రెజెన్స్ డిక్లైనింగ్ ఇన్ ఈస్ట్ ఏషియా, చైనా మే యాక్ట్ ఆన్ ఇట్స్ తైవాన్ క్లెయిమ్స్. ఎప్పుడైతే ఈ యుఎస్ ఈస్ట్ ఏషియాని వదిలేసి వెళ్ళిపోయిందో దాని యొక్క స్ట్రాటజీ షిఫ్ట్ ని వెస్ట్ ఏషియా మీద, వెస్టర్న్ హెమిస్ఫియర్ మీద తీసుకుందో ఇది మంచి ఛాన్స్ అన్నట్టు. ఇది ఎట్లా ఉంటుందంటే దొంగ వెయిట్ చేసి ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ ఇంట్లో వాళ్ళు ఊరికి వెళ్తారో ఆ టైంలో ఎప్పుడైతే దొంగతనం చేయడానికి రెడీగా ఉంటారో చైనాది ఇట్లాంటి దొంగ స్ట్రాటజీ మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇది తైవాన్ మీద క్లెయిమ్ అంటది, అక్సై చీన్ మీద క్లెయిమ్ అంటది, సౌత్ చైనా సీ నాదంటది, ఇండియా మీద ఎఫర్ట్స్ వినిపిస్తూ ఉంటది, పాకిస్తాన్ కి టెర్రరిజం కి ఫండింగ్ చేస్తూ ఉంటది. ఈ చైనాకి ఏషియా గోల్ ఫస్ట్, వరల్డ్ గోల్ తర్వాత ఏషియా గోల్. ఇండియా సుప్రీమసీ తగ్గించడానికి చైనా యొక్క స్ట్రాటజిక్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిసర్జెంట్ అవుతున్నాయి. ఫస్ట్ యుఎస్ స్ట్రాటజీ షిఫ్ట్ వల్ల రష్యాకి ఎక్స్పాన్షనిస్ట్ గోల్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతా ఉంది. దాని త్రూ చైనా యొక్క స్ట్రాటజిక్ మూవ్స్, ఇది ఒకసారి తైవాన్ అంటది, ఒకసారి ఇండియా అంటది, ఒకసారి టిబెట్ అంటది, దీని యొక్క ఎక్స్పాన్షనిస్ట్ మూవ్స్ కూడా సిగ్నిఫికెంట్ గా వర్కౌట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా అండ్ ద రీజన్ ఒకవేళ చూస్తే ఇండియాకి ఏంటి అంటే ఇప్పుడు చైనాస్ హిస్టోరికల్ బార్డర్ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో దాని త్రూ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు చైనాకు ఒక ఫ్రీ హ్యాండ్ దొరికింది, నాటో ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, అమెరికా ఎప్పుడైతే ఈస్ట్ ఏషియా మీద తన యొక్క ఫోకస్ తగ్గించడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇంక్లూడింగ్ మెక్మోన్ లైన్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో, మనకు అక్సై చీన్ లొకేషన్ దగ్గర ఏదైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిస్ప్యూట్ ఉందో దాని ఇష్యూస్ ఇంకా డిస్రప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ చైనా డోక్లాం లో కూడా మీరు చూస్తే చుంబీ వ్యాలీ ప్రెజెన్స్ లో డోక్లాం ప్లాట్యూ నాకు కావాలంటది. ఇండియా ఆటోమేటిక్ గా ఆల్రెడీ పంచీల్ అగ్రిమెంట్ ప్రకారంగా దాన్ని డైవర్సిఫై చేసింది ఆ పర్టికులర్ ఇష్యూని. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ వల్ల ఈ మెక్మౌన్ లైన్ డిస్ప్యూట్స్, ఎల్ఏసి డిస్ప్యూట్స్, అక్సై చీన్ రీజన్ డిస్ప్యూట్స్, డోక్లాం ప్లాట్యూ ఇష్యూ డిస్ప్యూట్స్, దిఫూ పాస్ ఏదైతే చైనాకి ఇండియాకి మయన్మార్ కి మధ్యలో ట్రైజెన్షన్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా ఇండియాకి ఛాలెంజెస్ గా మారే ఆస్కారం ఉంది. అది కాకుండా రీజనల్ రీఅలైన్మెంట్, India must navigate an increasingly uncertain global landscape with shifting power dynamics. ఎలా అయితే గ్లోబల్ పవర్ డైనమిక్స్ షిఫ్ట్ అయితే ఉందో ఇండియా కూడా తన స్ట్రాటజిక్ పాలసీస్ ని అట్లాగే షిఫ్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇవి ఇంప్లికేషన్స్ ఇండియాకి అండ్ రీజియన్ కి. సౌత్ ఏషియాలో ఏదైతే ఇండియా కమాండింగ్ ఉందో, ఏషియాలో ఏదైతే ఇండియా కమాండింగ్ రావాలి అనుకుంటుందో, చైనా కూడా ఏదైతే అదే థాట్ ప్రాసెస్ ఉందో, వీళ్ళ ఇద్దరి మధ్యలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ కానీ, వార్ ఇన్స్టెబిలిటీస్ కానీ, బార్డర్ డిస్ప్యూట్స్ కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే, India's industrial growth has been overly dependent upon cheap labor than technological advancement. Discuss the implications of this approach on the innovation of economic progress. So idoka practice question sir. Inkoka practice question adi ninnane iddam anukunna question ivvaledu. Discuss the implications of new age of imperialism on India and also what measures India has to follow to overcome this. ఇవి 250 words లో రాయండి సార్, 15 మార్కర్. క్లియర్? సో దిస్ షెల్ బి ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ మీకు నచ్చుంటే మాత్రం లైక్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో. ఒకవేళ ఏకమైఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు కంటిన్యూస్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ ఆసమ్ డే. జై హింద్.